ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారు, మీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడికి రావడానికి కారణం? న్యూస్లో విని ప్రజలకి చాలా సహాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విని వచ్చాము. గతంలో ఏమైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు? అప్పుడు స్పందన అని పెట్టారు కదా, అప్పుడు వెళ్ళలేదా మీరు? అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వెళ్ళలేదండి. ఏం చేద్దామని ఏం అడుగుతాం? అక్కడ ఏ స్పందన లేదు. జగన్ గారు పట్టించుకోలేదు ప్రజల్ని? అంటే నేను ప్రయత్నం చేయలేదు ఆ టైంలో. ఎందుకు ప్రయత్నం చేయాలో నమ్మకం లేదు అంత. అవును. ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నమ్మకంతోనే వచ్చామండి. జగ్గపేట నుంచి వచ్చామండి, ఎన్టీఆర్ డిస్టిక్. దేనికమ్మా? ఏంటి చదువుకున్నా అండి. 100% అంగవైకల్యం ఉంది నాకు. 6,000 పెన్షన్ వస్తుంది. నాకు 15,000 పెన్షన్ కావాలండి. బిఏ చదువుకున్నా కాబట్టి మళ్ళీ ఏమైనా ఉద్యోగం అనే అవకాశం ఉంది ఏమోనండి. బిఏ పూర్తి చేశాను కాబట్టి వికలాంగుల కేటగిరీలో. మంచి చేస్తారు నమ్మకం ఉందా? ఆర్జీ చేస్తే రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉంది ఇక్కడ? మీరు ప్రజలు నమ్మకంతోనే వచ్చామండి. న్యూస్ పేపర్లో కూడా రెస్పాన్స్ చూశాను. ఎంతో నమ్మకంతో ఆశతో వచ్చానండి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అభివృద్ధి జరిగిద్ది అంటారా మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ద్వారా? ఈయన ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు కదా. అవునండి, జరుగుతుందండి. ప్రస్తుతం జరుగుతున్న కళ్ళ ముందు కనపడుతూనే ఉంది కదా. మరి జగ్గపేట నుంచి ఇక్కడికి ఇంత దూరం వచ్చారు కదమ్మా, అక్కడ ఉన్న వాళ్ళు సాన్మికులు పట్టించుకోలేదంటారా? ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ. పట్టించుకున్నాము. ఇక్కడ అయ్యగారు పెద్ద ముఖ్యమంత్రి గారు కదా. సరే.